హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిఫరెంట్ రిస్క్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇన్వెస్టింగ్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అసలు అందులో ఏమేమి రిస్క్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. డిఫరెంట్ రిస్క్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్, మన ఇన్వెస్ట్మెంట్స్లో ఎన్ని రకాల రిస్క్స్ ఉంటాయనేది ఒకసారి చూద్దాం. వాటిల్లో ఇన్ఫ్లేషన్ రిస్క్, డిఫాల్ట్ రిస్క్ ఆర్ క్రెడిట్ రిస్క్, liquidity risk, reinvestment risk, business risk, exchange rate risk, interest rate risk and so on. కొన్ని అడిషనల్గా కూడా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ రిస్క్ ఫ్రెండ్స్. ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ఆశ అనే ఒక ఆమె ఒక లంసమ్ అమౌంట్ అంటే కొంత అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్లో, ఉదాహరణకు 5,000 రూపీస్ మంత్లీ రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేలాగా ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ లేదంటే 1 ఇయర్లో ఇన్ఫ్లేషన్ అంటే ఖర్చులు 10% పెరిగినాయి. ఉదాహరణకి ఆ మంత్లీ ఖర్చుల కోసం ఒక 5,000 రెగ్యులర్గా వచ్చేటట్టు ఇన్వెస్ట్ చేసుకుంటాం ఫిక్స్డ్ డిపాజిట్లో. బట్ ఏదైనా రీజన్ వల్ల ఖర్చులు 10% పెరిగినాయి. అప్పుడు ఏమవుతుంది, ఆమెకు రెగ్యులర్గా 5,000 రూపీసే వస్తాయి, మరి ఖర్చులు మాత్రం 10% పెరిగినాయి. అంటే ఏమవుతుంది, ఆమెకి మంత్లీ 5,000 ఇన్కమ్ రెగ్యులర్గా వస్తుంది, కానీ ఖర్చుల్లో 10% గ్రోత్ ఉండటం వల్ల ఖర్చులు 5,500 అవుతున్నాయి. అంటే ఆమెకు వచ్చే రెగ్యులర్ ఇన్కమ్ 5,000, బట్ ఖర్చులు మాత్రం 10% పెరగడం వల్ల 5,500 అయినాయి. అంటే ఇక్కడ ఏమైంది ఫ్రెండ్స్, ఆమె ఎక్కడైతే ఇన్వెస్ట్ చేసుకున్నారో అక్కడ వచ్చే రిటర్న్ వల్ల ఆమె రెగ్యులర్ ఇన్కమ్ 5,000 వస్తుంది, కానీ ఖర్చులు మాత్రం 10% పెరుగుతున్నాయి. అంటే ఏమైంది, మన ఇన్కమ్ ఖర్చులు తగ్గట్టుగా సరిపోవటం లేదు. దీన్నే ఇన్ఫ్లేషన్ రిస్క్ అంటారు ఫ్రెండ్స్. అంటే వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1,00,000 రూపాయలు మీ బాబు నెక్స్ట్ ఇయర్ స్కూల్ ఆర్ కాలేజ్ ఫీజు కోసం ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక 5%, 6% రిటర్న్ వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకున్నారు. అంటే మీ 1,00,000 రూపాయల పైన ఆఫ్టర్ 1 ఇయర్ మీకు అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి ఎంత వస్తుంది, 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే 1,06,000 వస్తుంది. 1,06,000 తీసుకెళ్ళి కాలేజీ ఫీజు కడదామని వెళ్ళినప్పుడు వాళ్ళు కాలేజీ ఫీజు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ 10%, 15% పెంచామండి, సో ఇప్పుడు కాలేజీ ఫీజు 1,10,000 లేదా 1,15,000 అన్నారు అనుకోండి. మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి మీకు ఇంట్రెస్ట్ 6% వస్తే 1,06,000 అయింది. కానీ మీ బాబు లేదా పాప కాలేజీ ఫీజు లాస్ట్ ఇయర్ 1,00,000 రూపాయలుగా ఉన్నది ఈ సంవత్సరం 1,10,000 లేదా 1,15,000 అయింది. సో అప్పుడు మీకు వచ్చింది, మీ దగ్గర 1,06,000, కాలేజీ ఫీజు 1,15,000. మీకు ఎంత డెఫిషిట్ ఉంది, సుమారుగా 1,15,000 మైనస్ 1,06,000 వేస్తే సుమారుగా 9,000 డిఫరెన్స్ ఉంది. దీన్నే ఇన్ఫ్లేషన్ రిస్క్ అంటారు ఫ్రెండ్స్. అంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్న ప్రోడక్ట్ మనకు ఇంట్రెస్ట్ రేట్, మనకు వచ్చే ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నది, ఖర్చులు పెరిగే పర్సంటేజ్ ఏమో ఎక్కువగా ఉన్నది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని ఇన్ఫ్లేషన్ రిస్క్ అంటారు ఫ్రెండ్స్. తర్వాత క్రెడిట్ రిస్క్ ఆర్ డిఫాల్ట్ రిస్క్. ఇక్కడ చాలా కంటెంట్ ఉంది, బట్ నేను మీకు సింపుల్గా చెప్తాను. ఏంటంటే, మీరు ఒక పర్సన్కి 1,00,000 రూపాయలు ఇంట్రెస్ట్కి ఇచ్చారు. ఇట్స్ ఏదో 10% ఎవ్రీ ఇయర్, 12% ఎవ్రీ ఇయర్, ఏదో ఒక ఇంట్రెస్ట్ అనుకుని ఆ ఇంట్రెస్ట్కి ఇద్దరికి ఓకే అనుకుని మీరు 1,00,000 రూపాయలు ఒక పర్సన్కి అప్పుగా ఇచ్చారు. అతను ఏదైనా రీజన్ వల్ల మీ డబ్బుల్ని లేదంటే ఇంట్రెస్ట్ని లేదా రెండు కలిపి, అసలు ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి తిరిగి ఇవ్వలేకపోవటాన్ని, సింపుల్గా మన భాషలో చెప్పాలంటే ఎగ్గొట్టడాన్ని, లేదంటే అతనికి రీపేయింగ్ కెపాసిటీ కోల్పోయాడు, రీపేయింగ్ కెపాసిటీ లేదు. సో దాన్ని క్రెడిట్ రిస్క్ ఆర్ డిఫాల్ట్ రిస్క్ అంటారు ఫ్రెండ్స్. మనకి మార్కెట్లో చాలా డెట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, లైక్ బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో మీకు వచ్చేసి డెట్ ఫండ్స్ ఉంటాయి, అలాగే గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి, అలాగే గవర్నమెంట్ బాండ్స్ ఇన్వెస్ట్ చేసి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. సో మ్యూచువల్ ఫండ్స్ని ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు మల్టిపుల్ సెక్యూరిటీస్లో, మల్టిపుల్ బాండ్స్లో, కొంత గవర్నమెంట్ బాండ్స్లో, కొంత కార్పొరేట్ బాండ్స్లో, అట్లా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో మన డబ్బుని డైవర్సిఫై చేస్తారు.
సో అది ఇగ్నోర్ చేయండి. లెట్స్ సే మీరు ఒక బాండ్ బై చేశారనుకోండి, లేదంటే ఒక బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ వేశారనుకోండి, ఆ బ్యాంక్ ఏదైనా రీజన్ వల్ల దివాలా చేసినా మీరు ఇన్వెస్ట్ చేసిన బాండ్ కంపెనీ ఏదైతే ఉందో, మీకు బాండ్ ఇష్యూ చేసిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ దివాలా తీసినా మీకు రావాల్సిన డబ్బులు అంటే అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కానివ్వండి, లేదంటే ఓన్లీ ఇంట్రెస్ట్ పార్ట్ కానివ్వండి, లేకపోతే మొత్తం అసలు ప్లస్ ఇంట్రెస్ట్ మొత్తం కానీ తిరిగి రీపే చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతే అలా వెళ్ళిపోవడాన్ని క్రెడిట్ రిస్క్ లేదా డిఫాల్ట్ రిస్క్గా భావించవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి లిక్విడిటీ రిస్క్ ఫ్రెండ్స్. లిక్విడిటీ ఆర్ మార్కెటబిలిటీ రిఫర్స్ టు ద ఈజ్ విత్ విచ్ అన్ ఇన్వెస్ట్మెంట్ కెన్ బి బాట్ ఆర్ సోల్డ్ ఇన్ ద మార్కెట్. అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను ఫ్రెండ్స్. లిక్విడిటీ రిస్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చాలా రోజుల కింద ఒక 1 lakh లేదా ఒక 10 lakhs పెట్టి ఒక ల్యాండ్ పర్చేజ్ చేశారు. ఆ ల్యాండ్ కాస్ట్ కరెంట్ ఎంత ఉంది, 10 లక్షలు ఉందా, 12 లక్షలు ఉందా, పెరిగిందా తగ్గిందా తర్వాత విషయం పక్కన పెడితే మీకు అవసరం వచ్చింది ఫ్రెండ్స్. మీకు ఒక అవసరం వచ్చినప్పుడు ఆ ల్యాండ్ అమ్మి దాన్ని క్యాష్ చేసుకుందాం అనుకున్నారు. ఆ డబ్బుతో ప్రజెంట్ అవసరం ఏదవుతుందో దానికి యూటిలైజ్ చేసుకోవాలి, వాడుకోవాలనుకున్నారు. కానీ మీరు ఆ ల్యాండ్ వెంటనే బై చేసి మీకు క్యాష్ ఒక 2-3 daysలో మీ అకౌంట్కి వచ్చేది, లేదా 1 day 1 to 3 days 5 days అకౌంట్లోకి వచ్చి డబ్బులు అవుతా కుదురుతుందా, డబ్బులు తీసుకోవడం కుదురుతుందా? కుదరదు ఫ్రెండ్స్. దీన్నే సింపుల్గా లిక్విడిటీ రిస్క్ అంటారు. అంటే మీరు ల్యాండ్ అమ్మాలనుకున్నప్పుడు మీకు బయ్యర్ దొరకాలి. ఆ బయ్యర్ మీరు చెప్పిన రేటుకి కొంటానని ఒప్పుకోవాలి. లేదంటే మీరు అవసరం ఉన్నానంటే అతని యాక్చువల్ రేట్ 10 లక్షలు ఉంటే నేను క్యాష్ కడతాను, నాకు 9 లక్షలకి ఇవ్వండి, 8 లక్షలకి ఇవ్వండి, నేను ఇట్లా మీరు అవసరం ఉన్నది తెలిస్తే వాళ్ళు తక్కువ కూడా అడుగుతారు. ఒకసారి మీరు అమ్ముకోవాల్సి వస్తుంది. అంటే ఉన్న రేటు కన్నా తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ ఉంటాయి. లేదా అసలు మీరు అమ్ముకోవాలనుకున్నప్పుడు మీకు బయర్ దొరకకపోవచ్చు. లేదా అన్నీ ఓకే అనుకున్న తర్వాత అతను గడువు పెడతాడు మీకు, నేను 1 month తర్వాత ఇస్తాను క్యాష్, ఇప్పుడు కొంత ఒక 10% మీకు ఇస్తాను, తర్వాత మిగిలిన అమౌంట్ మొత్తం ఒక అనుకున్న డేట్ ఒక 1 month 2 months తర్వాత ఒక డెడ్ లైన్ పెట్టి ఆ టైంకి ఇస్తాను, అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుందాం అంటాడు. సో దీన్ని లిక్విడిటీ రిస్క్ అంటారు ఫ్రెండ్స్. అంటే మీ దగ్గర ఆస్తులు ఉన్నా మీకు అవసరమైనప్పుడు దాన్ని అమ్ముకునే వెసులుబాటు లేనప్పుడు, పార్షియల్గా కానివ్వండి ఫుల్లీ కానివ్వండి, అమ్ముకునే వెసులుబాటు లేనప్పుడు ఆ రిస్క్ని లిక్విడిటీ రిస్క్ అంటారు ఫ్రెండ్స్. తర్వాతది రీఇన్వెస్ట్మెంట్ రిస్క్. రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అంటే సింపుల్గా ఇక్కడ ఉన్న కంటెంట్తో పాటు మీకు సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10-15 సంవత్సరాల ముందు మీరు 15 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ 1 లక్ష రూపాయలు ఒక ఇన్సూరెన్స్ పాలసీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అప్పుడు ఆ ఇన్సూరెన్స్ పాలసీ మీకు గ్యారెంటెడ్ రిటర్న్ ఒక 8%, 9% వచ్చే దానిలో ఇన్వెస్ట్ చేశారు, లేదంటే ఒక 10% వచ్చే ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేశారు. సో ఎవ్రీ ఇయర్ 10-15% రేట్ ఆఫ్ రిటర్న్తో ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాలు 10 లక్షలు పే చేశారు, ఇంకొక 5 years వెయిట్ చేశారు. సమ్ వాళ్ళు ఏదో మీరు కట్టిన 10 లక్షలు మొత్తానికి ఇంకొక 15 లక్షలు అయ్యే 25 lakh rupees 30 lakhs వచ్చింది అనుకుందాం. సో కరెంట్ సినారియోలో మళ్ళీ అది తిరిగి 30 లక్షల రూపాయలు మళ్ళీ ఇన్సూరెన్స్ పాలసీలోనే రీఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు 8-10% ఇచ్చిన ఇన్సూరెన్స్ పాలసీస్ ఇవాళ అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు రిటర్న్స్ అంతే రిటర్న్ మీకు ఆఫర్ చేస్తాయా? చేయ ఫ్రెండ్స్. కరెంట్ సినారియోలో 5-6% మాత్రమే ఏ ఇన్సూరెన్స్ పాలసీ అయినా ఆఫర్ చేస్తుంది. సో ఒకప్పుడు 10%గా ఉన్న ఇన్సూరెన్స్ పాలసీలో రిటర్న్ ఇవాళ 5%, 5.5%, 6%కి తగ్గిపోయింది. దీన్ని రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్ రైజెస్ రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ రెడ్యూసెస్ ఆర్ ఎలిమినేటెడ్. అంటే మీరు ఒకప్పుడు ఇన్వెస్ట్ చేసిన ప్రోడక్ట్లో రిటర్న్ 5%గా ఉండి కరెంట్ సినారియోలో ఇంట్రెస్ట్ రేట్లు 10% ఉన్నాయి అనుకోండి, అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ఏమైనా పెరిగినాయి. అప్పుడు మీకు రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది అసలు ఏమీ లేదు, మొత్తం 0 అయిపోయి ప్లస్ ఎడిషనల్ రిటర్న్ వస్తుంది మీకు. అది గుడ్ థింగ్. సెకండ్ సినారియో, ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఫాల్స్ రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఇంక్రీజెస్. అంటే ఒకప్పుడు 10%గా ఉన్న ఇంట్రెస్ట్ రేట్లు ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి రీఇన్వెస్ట్ చేద్దామంటే వచ్చిన అమౌంట్ మొత్తాన్ని 5% ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోయింది. సో రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయింది మీకు. దీన్ని రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అంటారు ఫ్రెండ్స్.
తర్వాత బిజినెస్ రిస్క్. చూడండి ఫ్రెండ్స్, చాలామంది మన వాళ్ళు కూడా కొంతమంది జాబ్స్ కాకుండా కొంత ఏదో చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ ఉంటాం. ఆ బిజినెస్లో చాలా రిస్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్కి బిజినెస్ రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ జూట్ బ్యాగ్స్ తయారు చేసే ఒక కంపెనీ ఉందనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు. వాటిల్లో సపోజ్ ద కాస్ట్ ఆఫ్ జూట్ విచ్ ఈస్ ద కీ రా మెటీరియల్, అంటే జూట్ బ్యాగ్స్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ జూట్ ఒకటి. ఆ జూట్ కాస్ట్ పెరిగింది అనుకోండి, ఆ కాస్ట్ పెరిగినప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీకి ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి అయ్యే కాస్ట్ పెరిగినాయి. ఆ కాస్ట్ పెరిగినప్పటికీ పెరగడం వలన స్టిల్ ప్రొడక్షన్ చేయాల్సిందే, ప్రోడక్ట్ రావాల్సిందే, అమ్మాల్సిందే. మార్కెట్లో దాన్ని మనం సేల్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ ప్రైస్ పెంచారనుకోండి, కొనేవాళ్ళు రేటు పెరగటం వల్ల కొనవచ్చు, కొనకపోవచ్చు. దీన్నే బిజినెస్ రిస్క్ అంటారు ఫ్రెండ్స్. అంటే రా మెటీరియల్ కాస్ట్ పెరగటం వలన నేను రేటు పెంచుతాను ఈ బ్యాగ్స్ అంటే కస్టమర్ కొనవచ్చు, కొనకపోవచ్చు, సేల్స్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ బిజినెస్ రిస్క్. తర్వాత ఎక్స్చేంజ్ రేట్ రిస్క్. ఈ ఎగ్జాంపుల్లో మనం ఏం తీసుకుందామంటే ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ అంటే ఒక ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్ ఉన్నారు. ఆయన ఒక $1000 యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ అని చెప్పేసి ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్స్ బ్యాంక్స్ ఎక్కువ ఆఫర్ చేస్తున్నాయని లెట్స్ ఒక 10% ఇంట్రెస్ట్ రేట్ ఉంది అనుకుంటే, ఆ $1000 ₹10 ఇంట్రెస్ట్ వచ్చే ఇండియాలో ఒక బ్యాంక్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. అతను ఇన్వెస్ట్ చేసేటప్పుడు అమెరికన్ యూఎస్ డాలర్ రూపీతో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీ మారకపు విలువ $60 అనుకోండి డాలర్ ప్రైస్. సో ఆఫ్టర్ 1 year డాలర్ ప్రైస్ రూపీగా కంపేర్ చేసినప్పుడు ₹60 నుంచి ₹67 అయిందనుకోండి. ఇందులో రిస్క్ ఏముంది చూడండి, డాలర్ ప్రైస్ రూపీస్లో కన్వర్ట్ చేసినప్పుడు ₹60 నుంచి ₹67 అయిందనుకోండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడండి, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ $1000 అంటే ఇండియన్ కరెన్సీలో ₹60,000. ఇంట్రెస్ట్ రేట్ ఎంత 10%, అంటే 60,000 పైన 10% రిటర్న్ వచ్చింది ఇంట్రెస్ట్ అంటే అతనికి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత 6,000. ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఆఫ్టర్ 1 year ఎంత అయింది, అసలు ₹60,000 ప్లస్ వచ్చిన ఇంట్రెస్ట్ ₹6,000, మొత్తం ₹66,000 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ వాల్యూని డాలర్స్లో చూద్దాం. సో మొత్తం ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ₹66,000, కరెంట్ డాలర్ వాల్యూ ₹67. సో డాలర్స్లో కన్వర్ట్ చేసినప్పుడు ఎంత అవుతుంది ఫ్రెండ్స్, $985 అయింది. కానీ అతను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత డాలర్స్లో $1,000 అయింది. సో యాక్చువల్గా ఇన్వెస్ట్ చేసిన $1,000 డాలర్ వర్సెస్ రూపీ ప్రైస్ చేంజ్ అవ్వడం వల్ల కరెంట్ డాలర్ క్యాలిక్యులేషన్స్ చూస్తే $985 అయింది. అంటే ఇండియన్ మార్కెట్లో 10% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చి మంచి రిటర్న్ అనుకున్నప్పటికీ కూడా దాన్ని డాలర్స్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నప్పుడు $1,000 అసలైంది, కరెంట్ వాల్యూ $985 అయింది. అసలు మైనస్ కరెంట్ వాల్యూని చేస్తే $15 మైనస్, అంటే తనకు లాస్ వచ్చింది యాక్చువల్గా. సో దీన్ని ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ అంటారు ఫ్రెండ్స్. ఓకే, తర్వాత వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూడండి, ఒక వ్యక్తి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ జనరల్గా 15 years లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. దిస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ కన్సిడర్డ్ టు బి గవర్నమెంట్ గ్యారంటీడ్ అండ్ ఇట్స్ రిటర్న్స్ ఆర్ వ్యూడ్ యాజ్ బీయింగ్ వెరీ సేఫ్. మన పీపీఎఫ్ అనే గవర్నమెంట్ గ్యారంటీ సెక్యూరిటీని అసలుకి వచ్చే ప్రాబ్లం ఏముండదు ఫ్రెండ్స్. బట్ ద రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ పీపీఎఫ్ వాజ్ 12% ఇన్ ద ఇయర్ 2000 అనుకోండి. అప్పట్లో 12%గా ఉంది పీపీఎఫ్ రేట్ ఆఫ్ రిటర్న్, అంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్ పైన ఇచ్చే రిటర్న్ 12%గా ఉంది. తర్వాత జనవరి 2000లో 11% తగ్గింది, 11%కి తగ్గింది. తర్వాత 2001లో 9.5%కి తగ్గింది. తర్వాత మార్చ్ 2002లో 9%కి తగ్గింది. అలాగే 2003కి 8%గా తగ్గింది, 8%కి తగ్గింది. అలాగే కరెంట్లీ 2021లో
పీపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉన్నాయంటే సమ్వేర్ అరౌండ్ 7.1% 7.2% లైక్ దట్ అలా ఉంది ఫ్రెండ్స్. అంటే ఏంటి, గవర్నమెంట్ గ్యారంటీడ్ సెక్యూరిటీ అయినప్పటికీ కూడా ఇక్కడ ఏం రిస్క్ ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ మన ఇన్వెస్ట్మెంట్స్లో వచ్చే రిటర్న్స్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోవటం వల్ల మన ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూస్ కూడా తక్కువగా గ్రో అవుతాయి. దీన్ని ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అంటారు ఫ్రెండ్స్. ఇంకా చాలా రిస్క్స్ ఉంటాయి, బట్ మేజర్గా ఈ రిస్క్స్ అయితే ఉంటాయి. ఐ హోప్ మీకు ఇది అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.